తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఎర్రిపాకలో మహా కుంభాభిషేకం జరుగుతోంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయంలో మహాయజ్ఞంతో పాటు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారు. 1,08,00,000 శివలింగాలతో జరిగే మహా కుంభాభిషేకం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రామం వచ్చేసి ఇరుపాక గ్రామం అండి. ఇది కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ సాక్షాత్తు 1,00,00,000 శివలింగాలతోటి మహాకుంభాభిషేకానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు వాళ్ళ కుమారుడు అయినటువంటి జ్యోతుల నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మహాకుంభాభిషేకానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశం వచ్చేసి ఇక్కడే ఈ ఊరికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ చేతుల మీదుగా సుమారుగా 1,00,00,000 శివలింగాలని తయారు చేసినటువంటి ప్రదేశం అండి ఇది. ఇక్కడ ఓపెన్గా కనిపిస్తున్నటువంటి యాళ్ళలోనే ఈ గ్రామానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శివలింగాలను కూడా తయారు చేయడం జరిగింది. ఇలా తయారు చేసినటువంటి శివలింగాలని ఈ పక్కనే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏరు వచ్చేసి ఏలేరు అండి. ఏలేరు నుంచి ఈ గ్రామానికి వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. చూడడానికి ప్రదేశం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇదంతా కూడా యాగశాల. నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి యొక్క యాగశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కన మనకి ఏలేరు కాలువ అయితే వెళ్తూ ఉంటుంది. ఇటు సైడ్ అయితే మనకి శివాలయం అండి. ఇక్కడ ఇక ఆపోజిట్లో అయితే మనకి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 1,00,00,000 శివలింగాలను దర్శించడానికి అయితే రావడం జరిగింది. ముందుగా అయితే మనం లోపల టెంపుల్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని దాని తర్వాత శివలింగాలని ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ శివలింగాలను కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి 1,00,00,000 శివలింగాలని సుమారుగా సంవత్సరం పైగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగిందండి. నిజానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినందుకు ముందుగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారిని అదేవిధంగా నవీన్ గారిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇంత గొప్ప భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం అంటే ఇందులో ఎంతోమంది యొక్క భక్తులందరినీ కూడా భాగస్వామ్యాలు చేసి వాళ్ళతోటే శివలింగాలను కూడా తయారు చేయించి భక్తులందరికీ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మహాశివరాత్రి రోజున మనకందరికీ కూడా కల్పించినటువంటి కార్యక్రమం చిన్న కార్యక్రమం కదండి, మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఈ క్షేత్రానికి వచ్చిన వారు అందరికీ కూడా అంటే పంచముఖి రుద్రాక్షలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది అయితే భక్తులు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలను దర్శిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పంచముఖి రుద్రాక్షలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు మనకి ఈవినింగ్ టైంలో అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా కొంతమంది ఆధ్యాత్మిక గురువులతోటి ప్రవచనాల కార్యక్రమాలను కూడా మనకి అందించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లేస్ అంతా కూడా ఓపెన్ అండి. ఇక్కడ డైరెక్ట్గా స్వామీజీలు కూర్చొని భక్తులకి అందరికీ కూడా వాళ్ళ యొక్క అమృతమైనటువంటి ప్రవచనాన్ని భక్తులందరికీ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. చూశారు కదా, నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి శివలింగాలను ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ అండి. సుమారుగా 1,00,00,000 శివలింగాలని మనకి ఇక్కడ ఎదురుగుంట ఉంది కదండి, ఇక్కడ ఏర్పాటు చేశారు కదా. ఎదురుగుంట అంటే వైట్ కలర్లో బాక్సులు కనిపిస్తున్నాయి కదండి, చిన్న చిన్న బాక్సులు. ఒక్కొక్క బాక్స్లో సుమారుగా 108 శివలింగాలని మనకైతే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా క్లియర్గా చూడవచ్చు చిన్న చిన్న శివలింగాలు. ఇదంతా కూడా మట్టితో తయారు చేసినటువంటి శివలింగాలు అండి ఇవి. ఒక్కొక్క బాక్సు సుమారుగా 100 నుండి 108 శివలింగాలను అయితే ఏర్పాటు చేసి అలాగా టోటల్గా ఒక బాక్స్ ఆకారంలో కనిపిస్తుంది కదండి, అదంతా కూడా 1,00,000 శివలింగాలు కలిపి ఒక మహా పెద్ద శివలింగంగా తయారు చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో దీని మీద వాళ్ళు నేరుగా అంటే జలాభిషేకం కూడా చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వాళ్ళు ఏంటంటే మా ఒక యాపరట్టుతోటి వీటి మీద నీళ్ళు అయితే జల్లడం జరుగుతుందండి. అలా జల్లడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 1,00,00,000 శివలింగాలకు కూడా ఒక్కసారిగా అభిషేకం చేసేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశాన్ని భక్తులు కల్పించడం జరిగింది. చూసారు కదండి, ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వైట్ కలర్ బాక్స్ని
ఒకటోటిగా పేర్చి ఒక శివలింగ ఆకారాన్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక బాక్స్ మొత్తం టోటల్ కలిపి 1,00,000 ఉంటాయండి. అలాగే మనకి సుమారుగా 1,00,00,000 శివలింగాల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండపాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు చాలామంది భక్తులు ఈ జలాభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు అన్నిటికీ కూడా చూశారు కదా, చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాప్రాట్ను పట్టుకుని మనకి ప్రతి బాక్స్ దగ్గర కూడా, అంటే శివలింగాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి బాక్స్ దగ్గర కూడా ఒక కుళాయిని ఏర్పాటు చేసి అక్కడ వాటర్లో ఉన్నటువంటి పైప్లో మనకి ఒక టిన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టిన్లో ఉన్నటువంటి వాటర్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వీటి మీద జల్లుతున్నారు. అంటే శివలింగాల మీద జల్లడం వల్ల వాటికి నేరుగా భక్తులు అభిషేకం చేస్తున్నటువంటి అవకాశాన్ని కలిగించడం, పుణ్యాన్ని కూడా వాళ్ళందరికీ కూడా కల్పించేటువంటి ఉద్దేశంతో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓం నమ శివాయ. మనకి కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లాలో జగంపేట నియోజకవర్గంలో ఇరుపాక గ్రామంలో 1,00,00,000 మట్టి శివలింగాలను తయారు చేసి ఇక్కడ మహా అభిషేకానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగిందండి. నా చుట్టూ ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా మట్టి శివలింగాలండి. ఇవన్నీ చిన్న చిన్న మట్టి శివలింగాలను తయారు చేసి ఇలాగా భక్తులందరితోటి కూడా ఈ శివలింగాలను అయితే తయారు చేయడం జరిగింది. దీనికోసం మొత్తం టోటల్గా 1,00,00,000 శివలింగాలండి. ఇవన్నీ కూడా 1,00,00,000 శివలింగాలు మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. చుట్టూ ఉన్నాయి కూడా అన్ని శివలింగాలు. అంతేకాకుండా మనకి ఇదే ఇరుపాక గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివలింగాలకి ఆపోజిట్లో మనకి 12 జ్యోతిర్లింగాలు కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. నేను అది కూడా ఇక్కడ పూర్తిగా మనకి ఈ ఏర్పాటు చేసినటువంటి 1,00,00,000 శివలింగాలను కూడా చూసేసిన తర్వాత నేను ఆ ప్లేస్కి కూడా వెళ్ళి మీకు అది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరుపాక గ్రామానికి వచ్చి ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి భక్తులందరికీ కూడా మన భక్తి మార్గం ఛానల్ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి మహాకార్యంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివలింగాల్లో మనకి ప్రధానంగా ఒక్కొక్క బాక్స్లో, అంటే పైన కనిపిస్తుంది కదండి, ఇలా ఒక్కొక్క బాక్స్లో 100 శివలింగాలు. ఈ టోటల్ కలుపుకుంటే మనకి 1,00,000 శివలింగాలను కలిపి ఒక పెద్ద శివలింగ రూపంలో తయారు చేయడం జరిగింది. చూసారు కదా, నా చుట్టూ ఉన్నాయి కూడా ఈ శివలింగాలు. అంటే ఇలాగ పేర్చినటువంటి ఏ అయితే బాక్సుల కింద పేర్చారో ఇలా మొత్తం టోటల్గా 1,00,00,000 శివలింగాల్ని మనకి ఇరుపాక గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క చిన్న బాక్స్ ఉంది కదా, చిన్న బాక్స్లో కలిపితే ఒక్కొక్క శివలింగం లైన్గా పేరితే అలా 100 శివలింగాలు అండి. ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవన్నీ 100 శివలింగాలు. ఇలా ఒక్కొక్క శివలింగాలు 100 ఉన్నాయి సుమారుగా. అంతేకాకుండా చాలా దూరం నుంచి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 1,00,00,000 శివలింగాలను దర్శిస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ 1,00,00,000 శివలింగాలను దర్శించుకుని దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ పక్కనే మనకి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా వాళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహాకుంభాభిషేకం జరిగిన రోజులు కూడా వీళ్ళకి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని, అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ 1,00,00,000 శివలింగాలు పక్కనే ఈ పువ్వులతోటి అలంకరించినటువంటి నందీశ్వరుడు, అదేవిధంగా పరమశివుడి యొక్క శివలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చండి. ఇక్కడ స్వామివారి యొక్క ప్రవచనాలు జరుగుతున్నప్పుడు మనకి అక్కడ ఒక హాల్లోనే బయట ఒక శివలింగానికి అందంగా పువ్వులతోటి, గులాబీ పువ్వులతోటి, అదేవిధంగా చామంతి పువ్వులతో కూడా శివలింగాన్ని చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ప్లేస్ వచ్చేసి మనకి నేను ఇందాక చెప్పాను మీకు 12 జ్యోతిర్లింగాలు ఏ అయితే ఉన్నాయో ఆ 12 జ్యోతిర్లింగాలు కూడా భక్తులందరికీ కూడా తెలియడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శివలింగానికి ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది,
ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క నామం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఏలేరు నది పక్కనే ఇక్కడ జ్యోతిర్లింగాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లైన్గా ఉంటాయండి 12 జ్యోతిర్లింగాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి జ్యోతిర్లింగాలను కూడా వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంటుంది. మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి యొక్క జ్యోతిర్లింగం కానీ, లేదా కేదార్నాథ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రతి యొక్క శివలింగం దగ్గర కూడా ఈ ప్లేస్లో ఏ శివలింగం ఉంది, అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క నామం ఏమిటి అనేది కూడా చాలా అందంగా అద్భుతంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా వీటికి అభిషేకాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్వహించడం జరుగుతుంటుంది. దీని తర్వాత మనకి పక్కగానే వచ్చినట్లయితే ఇక్కడ రేపు జరుగుతున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాట్లు కూడా చాలా చక్కగా వీళ్ళు చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏలేరు నది పక్కనే మనకి ఒక పెద్ద మహాశివలింగాన్ని కూడా అంటే భక్తులందరికీ కూడా దర్శించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి 12 జ్యోతిర్లింగాలు ఏ అయితే ఉన్నాయో ఇక్కడ మనకి 1 కోటి శివలింగాలను దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి అదే లైన్లో మనకి ఇక్కడికి వచ్చినట్లయితే ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి. చూస్తారు కదా, నా ముందు కొంతమంది భక్తులు అయితే ఈ 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. దాని తర్వాత అలా బయటికి వెళ్ళి తర్వాత మిగిలినటువంటి టెంపుల్ కానీ లేదా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు కూడా చూడవచ్చు. ఇక్కడి నుంచి చూసినట్లయితే నేరుగా మనకి స్ట్రైట్గా మొత్తం 12 జ్యోతిర్లింగాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయండి. ఇక్కడి నుంచి మనం దాని పక్కనే అంటే ఏలేరు నది దగ్గరికి వెళ్ళి అంటే ఒక నమూనాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోసం. అంటే దర్శించుకోవడానికి అక్కడ వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాళ్ళు కడుక్కోవడం కానీ, స్నానాన్ని ఆచరించడానికి కానీ, అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వర్క్ని అయితే వాళ్ళు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే శివలింగం అంటే మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు అయితే వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని అయితే పనులు అయితే చేయించడం జరుగుతుంది. క్రైన్ అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదండి ఏలేరు అనేది. ఈ ఏలేరు అనేది పక్కన మనకి గ్రామం ఉండడం, ఈ గ్రామానికి మనకి ఈ 1 కోటి శివలింగాలను కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. చూసారు ఏలేరు అనేది పక్కన యాగశాల, దాని పక్కన మనకి ఆపోజిట్లో ఇక్కడ స్వామివారి యొక్క టెంపుల్ కూడా ఉండడం ఎంత అదృష్టం అండి. చూసారు కదా, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నందీశ్వరుడు యొక్క నమూనా కానీ లేదంటే పరమశివుడి యొక్క శివలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడ దర్శించుకుని ఇక్కడే కొంతమంది భక్తులు అయితే ఫోటోలు అయితే తీయించుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా ఉంచుకోవడానికి ఇక్కడ సాక్షాత్తు స్వామివారితోటి ఫోటోలు దిగడం కూడా జరుగుతుంది. మీరు కూడా వెళ్ళిన తప్పనిసరిగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఇందాక చెప్పాను కదండి, గులాబీ పువ్వులతో ఏర్పాటు చేసినటువంటి శివలింగం ఇదే. దాని ఆపోజిట్లోనే మనకి నందీశ్వరుడు యొక్క విగ్రహాన్ని కూడా చామంతి పువ్వులతో అలంకరించడం కూడా చాలా చక్కగా అలంకరించారు. ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఇక్కడ నందీశ్వరుడిని అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడి యొక్క శివలింగాన్ని కూడా అలంకరించడం జరుగుతుంటుంది. ఎందుకంటే వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆకర్షణీయంగా కనిపించడానికి మనకి ఏర్పాటుని అయితే వాళ్ళు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది భక్తులు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఇరుపాకను అయితే దర్శించడానికి అయితే వస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం 1 కోటి శివలింగాల అంటే మట్టి శివలింగాలతోటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు సుదూర్ఘ ప్రాంతాల నుండి కూడా మనం రావడం ఇక్కడ గమనించవచ్చు. చూసారు కదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి శివలింగాలు దర్శించుకుని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క అనుగ్రహానికి వాళ్ళైతే పాత్రలు అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి. మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.